భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండల పరిధిలో మండలపల్లి రాష్ట్రీయ రహదారి వద్ద ఒడిశా రాష్ట్రం నుంచి తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నెంబర్ ప్లేట్తో కలిగినటువంటి డీసీఎం వాహనంలో కెమికల్ లోడ్లో కింది భాగంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, దమ్మాపేట పోలీసులు కూడా పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు తరలిస్తున్నటువంటి 275 ప్యాకెట్లలో 508 కేజీల గంజాయిను పట్టుకున్నారు. నాసిక్ జిల్లాకు సంబంధించినటువంటి 12 మంది వ్యక్తులను ముఠాగా ఏర్పడి ఒడిశా నుంచి నాసిక్ వరకు ఈ గంజాయి రవాణా సాగుతుందని, ఈ ముఠాలో 6 వ్యక్తులను పట్టుకోగా మరో 6 వ్యక్తులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇలా తరలించినటువంటి గంజాయిని పూణే, ముంబై రాష్ట్రాలకు తరలించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు, రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు, ఈ సంవత్సర కాలంలో మొత్తం 62 గంజాయి కేసులు పట్టుకున్నామని, మొత్తం 6,500 కేజీలను గంజాయిని సీజ్ చేశామని, సుమారు దీని విలువ 20 కోట్ల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ వివరించారు. నార్కోటిక్ సంబంధిత డాగ్స్ సహాయంతో ఇప్పటికే 3 కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో గంజాయి సేవించడానికి బానిసగా మారిన వారికి అవగాహన కల్పిస్తామని, విద్యార్థులు, యువత పెడతోవ పట్టవద్దని జిల్లా ఎస్పీ సూచించారు. కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ జిల్లా టాస్క్ ఫోర్స్ అదేవిధంగా దమ్మపేట పోలీస్ వాళ్ళు భారీ ఎత్తున ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజాయి మీద ఉక్కుపాదం మోపుతుంది. దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండి ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా బాగా చేస్తుంది. ఇప్పటివరకు కూడా మనం ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే 62 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ 6,500 కేజెస్ ఆఫ్ గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వివిధ కాలేజెస్లలో, కమ్యూనిటీస్లలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీనికోసం అన్నట్టు, ఈ డ్రగ్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం అన్నట్టు ఒక 2 మొబైల్ నెంబర్స్ను కూడా డెడికేట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు డ్రగ్ కిట్స్ అందాయి. వీటిని కూడా మేము ర్యాండమ్గా కాలేజెస్లలో ఎక్కడైతే ఐసోలేట్